గ్రామం. సాధారణంగా ఒక ఊరిలో ఇంటి నిర్మాణాలు ఎలా ఉంటాయి? మారుమూల ప్రాంతంలోని గ్రామాల్లో అయితే గుడిసెలు, పెంకుటిళ్ళు, లేదంటే ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే కాంక్రీట్తో అద్భుతమైన ఇళ్ళు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ఊరిలోకి అడుగు పెడితే మాత్రం విచిత్రమైన ఇళ్ళు మీకు ఎదురుపడతాయి. ఎందుకంటే ఆ నిర్మాణాలన్నీ తాగి పడేసిన ఖాళీ సీసాలతోనే నిర్మితమై కనిపిస్తాయి. అవును, మీరు వింటుంది నిజమే. సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. కానీ ఒక్క ఇటుక కూడా వాడకుండా ఖాళీ సీసాలతో ఇళ్ల నిర్మాణాలు చేశారు అక్కడ. ఇంతకీ ఆ బాటిల్ విలేజ్ ఎక్కడుంది? ఎందుకు ఆ నిర్మాణాలు చేపట్టారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలో నివసించే ట్రెస్సా ప్రిస్బేకు పెన్సిళ్లు, బొమ్మలు సేకరించడం హాబీ. దశాబ్ద కాలంలో ఆమె 17,000 పెన్సిళ్లు సేకరించారు. అయితే ఇరుకైన ఇంట్లో వాటిని ఎక్కడ భద్రపరచాలో ట్రెస్సాకు అర్థం కాలేదు. కొత్తగా ఇంటిని నిర్మిద్దామంటే ఖర్చు ఎక్కువ. ఒకరోజు ఆమె బ్యూనా పార్క్లోని నాట్బెర్రీ ఫార్మ్ థీమ్ పార్క్లో ఉన్న బాటిల్ హౌస్ను చూశారు. వెంటనే బుర్రలో తళుక్కున ఆలోచన మెరిసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న డంప్ నుంచి సీసాలు సేకరించడం ప్రారంభించింది. ఇందుకోసం తన చెల్లెల సహాయం తీసుకుంది. ఇద్దరూ కలిసి మొత్తానికి 10 లక్షల సీసాలు సేకరించారు. బాటిళ్ల సేకరణ పూర్తయ్యాక 1956లో తన 60 ఏళ్ల వయసులో ట్రెస్సా బాటిల్ విలేజ్ నిర్మించడం ప్రారంభించారు. ముందుగా పెన్సిళ్ల కోసం బాటిళ్లతో ఒక పెన్సిల్ హౌస్ను నిర్మించారు. సీసాలని పేర్చుతూ, మట్టితో గట్టిపరుస్తూ, గోడల్ని కడుతూ మొత్తానికి తను అనుకున్న ఇంటిని నిర్మించారు. ఇంకా సీసాలు మిగిలిపోవడంతో తను సేకరించిన 600 బొమ్మల కోసం మరో స్టోర్ రూమ్ నిర్మించారు. అయినప్పటికీ ఇంకా సీసాలు పడి ఉన్నాయి. వాటితో క్లియోపాత్రా బెడ్రూమ్, రౌండ్ హౌస్, లీనింగ్ టవర్, ఇలా గ్రామం నిండా రకరకాల నిర్మాణాలు పూర్తి చేశారు. ఆ విధంగా సీసాలతో మొత్తం 16 ఇళ్లను నిర్మించారు. అన్నిటినీ కలుపుతూ మోజాయిక్తో దారులు నిర్మించారు. దాంతో ఆ ఊరు కళాత్మకంగా అద్భుతంగా తయారైంది. సీసాల నిర్మాణాలను, గ్రామాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తిని కనబరిచేవారు. వాళ్ళ దగ్గర ప్రవేశ రుసుము తీసుకునేవారు. అయితే ఊరంతా తిరిగిన తర్వాత పర్యాటకులు అంతకన్నా ఎక్కువే ఇచ్చి వెళ్ళేవారట. బాటిల్ విలేజ్లో సుమారు 25 ఏళ్ల పాటు కొత్తవి నిర్మించడం, పాతవి బాగు చేయడం చేశారు. 86 ఏళ్ల వయసులో ట్రెస్సా మరణించారు. 1994లో సంభవించిన భూకంపం వల్ల బాటిల్ విలేజ్లో కూడా నిర్మాణాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సైట్ నిర్వహణ బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థ చూసుకుంటోంది. కాలక్రమంలో సిమీ వ్యాలీ చారిత్రాత్మక ప్రాంతంగా నేషనల్ రిజిస్టర్లో నమోదైంది. ప్రస్తుతం ఈ ప్రాంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్రామం. సాధారణంగా ఒక ఊరిలో ఇంటి నిర్మాణాలు ఎలా ఉంటాయి? మారుమూల ప్రాంతంలోని గ్రామాల్లో అయితే గుడిసెలు, పెంకుటిళ్ళు, లేదంటే ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే కాంక్రీట్తో అద్భుతమైన ఇళ్ళు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ఊరిలోకి అడుగు పెడితే మాత్రం విచిత్రమైన ఇళ్ళు మీకు ఎదురుపడతాయి. ఎందుకంటే ఆ నిర్మాణాలన్నీ తాగి పడేసిన ఖాళీ సీసాలతోనే నిర్మితమై కనిపిస్తాయి. అవును, మీరు వింటుంది నిజమే. సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. కానీ ఒక్క ఇటుక కూడా వాడకుండా ఖాళీ సీసాలతో ఇళ్ల నిర్మాణాలు చేశారు అక్కడ. ఇంతకీ ఆ బాటిల్ విలేజ్ ఎక్కడుంది? ఎందుకు ఆ నిర్మాణాలు చేపట్టారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలో నివసించే ట్రెస్సా ప్రిస్బేకు పెన్సిళ్లు, బొమ్మలు సేకరించడం హాబీ. దశాబ్ద కాలంలో ఆమె 17,000 పెన్సిళ్లు సేకరించారు. అయితే ఇరుకైన ఇంట్లో వాటిని ఎక్కడ భద్రపరచాలో ట్రెస్సాకు అర్థం కాలేదు. కొత్తగా ఇంటిని నిర్మిద్దామంటే ఖర్చు ఎక్కువ. ఒకరోజు ఆమె బ్యూనా పార్క్లోని నాట్బెర్రీ ఫార్మ్ థీమ్ పార్క్లో ఉన్న బాటిల్ హౌస్ను చూశారు. వెంటనే బుర్రలో తళుక్కున ఆలోచన మెరిసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న డంప్ నుంచి సీసాలు సేకరించడం ప్రారంభించింది. ఇందుకోసం తన చెల్లెల సహాయం తీసుకుంది. ఇద్దరూ కలిసి మొత్తానికి 10 లక్షల సీసాలు సేకరించారు. బాటిళ్ల సేకరణ పూర్తయ్యాక 1956లో తన 60 ఏళ్ల వయసులో ట్రెస్సా బాటిల్ విలేజ్ నిర్మించడం ప్రారంభించారు. ముందుగా పెన్సిళ్ల కోసం బాటిళ్లతో ఒక పెన్సిల్ హౌస్ను నిర్మించారు. సీసాలని పేర్చుతూ, మట్టితో గట్టిపరుస్తూ, గోడల్ని కడుతూ మొత్తానికి తను అనుకున్న ఇంటిని నిర్మించారు. ఇంకా సీసాలు మిగిలిపోవడంతో తను సేకరించిన 600 బొమ్మల కోసం మరో స్టోర్ రూమ్ నిర్మించారు. అయినప్పటికీ ఇంకా సీసాలు పడి ఉన్నాయి. వాటితో క్లియోపాత్రా బెడ్రూమ్, రౌండ్ హౌస్, లీనింగ్ టవర్, ఇలా గ్రామం నిండా రకరకాల నిర్మాణాలు పూర్తి చేశారు. ఆ విధంగా సీసాలతో మొత్తం 16 ఇళ్లను నిర్మించారు. అన్నిటినీ కలుపుతూ మోజాయిక్తో దారులు నిర్మించారు. దాంతో ఆ ఊరు కళాత్మకంగా అద్భుతంగా తయారైంది. సీసాల నిర్మాణాలను, గ్రామాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తిని కనబరిచేవారు. వాళ్ళ దగ్గర ప్రవేశ రుసుము తీసుకునేవారు. అయితే ఊరంతా తిరిగిన తర్వాత పర్యాటకులు అంతకన్నా ఎక్కువే ఇచ్చి వెళ్ళేవారట.
బాటిల్ విలేజ్లో సుమారు 25 ఏళ్ల పాటు కొత్తవి నిర్మించడం, పాతవి బాగు చేయడం చేశారు. 86 ఏళ్ల వయసులో ట్రస్సా మరణించారు. 1994లో సంభవించిన భూకంపం వల్ల బాటిల్ విలేజ్లో కూడా నిర్మాణాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సైట్ నిర్వహణ బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థ చూసుకుంటోంది. కాలక్రమంలో సిమీ వ్యాలీ చారిత్రాత్మక ప్రాంతంగా నేషనల్ రిజిస్టర్లో నమోదైంది. ప్రస్తుతం ఈ ప్రాంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్రామం సాధారణంగా ఒక ఊరిలో ఇంటి నిర్మాణాలు ఎలా ఉంటాయి? మారుమూల ప్రాంతంలోని గ్రామాల్లో అయితే గుడిసెలు, పెంకుటిళ్ళు, లేదంటే ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే కాంక్రీట్తో అద్భుతమైన ఇళ్ళు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ఊరిలోకి అడుగు పెడితే మాత్రం విచిత్రమైన ఇళ్ళు మీకు ఎదురుపడతాయి. ఎందుకంటే ఆ నిర్మాణాలన్నీ తాగి పడేసిన ఖాళీ సీసాలతోనే నిర్మితమై కనిపిస్తాయి. అవును, మీరు వింటుంది నిజమే. సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. కానీ ఒక్క ఇటుక కూడా వాడకుండా ఖాళీ సీసాలతో ఇళ్ల నిర్మాణాలు చేశారు అక్కడ. ఇంతకీ ఆ బాటిల్ విలేజ్ ఎక్కడుంది? ఎందుకు ఆ నిర్మాణాలు చేపట్టారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలో నివసించే ట్రెస్సా ప్రిస్బేకు పెన్సిళ్లు, బొమ్మలు సేకరించడం హాబీ. దశాబ్ద కాలంలో ఆమె 17,000 పెన్సిళ్లు సేకరించారు. అయితే ఇరుకైన ఇంట్లో వాటిని ఎక్కడ భద్రపరచాలో ట్రెస్సాకు అర్థం కాలేదు. కొత్తగా ఇంటిని నిర్మిద్దామంటే ఖర్చు ఎక్కువ. ఒకరోజు ఆమె బ్యూనా పార్క్లోని నాట్బెర్రీ ఫార్మ్ థీమ్ పార్క్లో ఉన్న బాటిల్ హౌస్ను చూశారు. వెంటనే బుర్రలో తళుక్కున ఆలోచన మెరిసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న డంప్ నుంచి సీసాలు సేకరించడం ప్రారంభించింది. ఇందుకోసం తన చెల్లెల సహాయం తీసుకుంది. ఇద్దరూ కలిసి మొత్తానికి 10 లక్షల సీసాలు సేకరించారు. బాటిళ్ల సేకరణ పూర్తయ్యాక 1956లో తన 60 ఏళ్ల వయసులో ట్రెస్సా బాటిల్ విలేజ్ నిర్మించడం ప్రారంభించారు. ముందుగా పెన్సిళ్ల కోసం బాటిళ్లతో ఒక పెన్సిల్ హౌస్ను నిర్మించారు. సీసాలని పేర్చుతూ, మట్టితో గట్టిపరుస్తూ, గోడల్ని కడుతూ మొత్తానికి తను అనుకున్న ఇంటిని నిర్మించారు. ఇంకా సీసాలు మిగిలిపోవడంతో తను సేకరించిన 600 బొమ్మల కోసం మరో స్టోర్ రూమ్ నిర్మించారు. అయినప్పటికీ ఇంకా సీసాలు పడి ఉన్నాయి. వాటితో క్లియోపాత్రా బెడ్రూమ్, రౌండ్ హౌస్, లీనింగ్ టవర్, ఇలా గ్రామం నిండా రకరకాల నిర్మాణాలు పూర్తి చేశారు. ఆ విధంగా సీసాలతో మొత్తం 16 ఇళ్లను నిర్మించారు. అన్నిటినీ కలుపుతూ మోజాయిక్తో దారులు నిర్మించారు. దాంతో ఆ ఊరు కళాత్మకంగా అద్భుతంగా తయారైంది. సీసాల నిర్మాణాలను, గ్రామాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తిని కనబరిచేవారు. వాళ్ళ దగ్గర ప్రవేశ రుసుము తీసుకునేవారు. అయితే ఊరంతా తిరిగిన తర్వాత పర్యాటకులు అంతకన్నా ఎక్కువే ఇచ్చి వెళ్ళేవారట. బాటిల్ విలేజ్లో సుమారు 25 ఏళ్ల పాటు కొత్తవి నిర్మించడం, పాతవి బాగు చేయడం చేశారు. 86 ఏళ్ల వయసులో ట్రెస్సా మరణించారు. 1994లో సంభవించిన భూకంపం వల్ల బాటిల్ విలేజ్లో కూడా నిర్మాణాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సైట్ నిర్వహణ బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థ చూసుకుంటోంది. కాలక్రమంలో సిమీ వ్యాలీ చారిత్రాత్మక ప్రాంతంగా నేషనల్ రిజిస్టర్లో నమోదైంది. ప్రస్తుతం ఈ ప్రాంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్రామం సాధారణంగా ఒక ఊరిలో ఇంటి నిర్మాణాలు ఎలా ఉంటాయి? మారుమూల ప్రాంతంలోని గ్రామాల్లో అయితే గుడిసెలు, పెంకుటిళ్ళు, లేదంటే ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే కాంక్రీట్తో అద్భుతమైన ఇళ్ళు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ఊరిలోకి అడుగు పెడితే మాత్రం విచిత్రమైన ఇళ్ళు మీకు ఎదురుపడతాయి. ఎందుకంటే ఆ నిర్మాణాలన్నీ తాగి పడేసిన ఖాళీ సీసాలతోనే నిర్మితమై కనిపిస్తాయి. అవును, మీరు వింటుంది నిజమే. సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. కానీ ఒక్క ఇటుక కూడా వాడకుండా ఖాళీ సీసాలతో ఇళ్ల నిర్మాణాలు చేశారు అక్కడ. ఇంతకీ ఆ బాటిల్ విలేజ్ ఎక్కడుంది? ఎందుకు ఆ నిర్మాణాలు చేపట్టారు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలో నివసించే ట్రెస్సా ప్రిస్బేకు పెన్సిళ్లు, బొమ్మలు సేకరించడం హాబీ. దశాబ్ద కాలంలో ఆమె 17,000 పెన్సిళ్లు సేకరించారు. అయితే ఇరుకైన ఇంట్లో వాటిని ఎక్కడ భద్రపరచాలో ట్రెస్సాకు అర్థం కాలేదు. కొత్తగా ఇంటిని నిర్మిద్దామంటే ఖర్చు ఎక్కువ. ఒకరోజు ఆమె బ్యూనా పార్క్లోని నాట్బెర్రీ ఫార్మ్ థీమ్ పార్క్లో ఉన్న బాటిల్ హౌస్ను చూశారు. వెంటనే బుర్రలో తళుక్కున ఆలోచన మెరిసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న డంప్ నుంచి సీసాలు సేకరించడం ప్రారంభించింది. ఇందుకోసం తన చెల్లెల సహాయం తీసుకుంది. ఇద్దరూ కలిసి మొత్తానికి 10 లక్షల సీసాలు సేకరించారు. బాటిళ్ల సేకరణ పూర్తయ్యాక 1956లో తన 60 ఏళ్ల వయసులో ట్రెస్సా బాటిల్ విలేజ్ నిర్మించడం ప్రారంభించారు. ముందుగా పెన్సిళ్ల కోసం బాటిళ్లతో ఒక పెన్సిల్ హౌస్ను నిర్మించారు. సీసాలని పేర్చుతూ, మట్టితో గట్టిపరుస్తూ, గోడల్ని కడుతూ మొత్తానికి తను అనుకున్న ఇంటిని నిర్మించారు. ఇంకా సీసాలు మిగిలిపోవడంతో తను సేకరించిన 600 బొమ్మల కోసం మరో స్టోర్ రూమ్ నిర్మించారు. అయినప్పటికీ ఇంకా సీసాలు పడి ఉన్నాయి. వాటితో క్లియోపాత్రా బెడ్రూమ్, రౌండ్ హౌస్, లీనింగ్ టవర్, ఇలా గ్రామం నిండా రకరకాల నిర్మాణాలు పూర్తి చేశారు.
ఆ విధంగా సీసాలతో మొత్తం 16 ఇళ్లను నిర్మించారు. అన్నిటినీ కలుపుతూ మోజాయిక్తో దారులు నిర్మించారు. దాంతో ఆ ఊరు కళాత్మకంగా అద్భుతంగా తయారైంది. సీసాల నిర్మాణాలను, గ్రామాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తిని కనబరిచేవారు. వాళ్ళ దగ్గర ప్రవేశ రుసుము తీసుకునేవారు. అయితే ఊరంతా తిరిగిన తర్వాత పర్యాటకులు అంతకన్నా ఎక్కువే ఇచ్చి వెళ్ళేవారట. బాటిల్ విలేజ్లో సుమారు 25 ఏళ్ల పాటు కొత్తవి నిర్మించడం, పాతవి బాగు చేయడం చేశారు. 86 ఏళ్ల వయసులో ట్రస్సా మరణించారు. 1994లో సంభవించిన భూకంపం వల్ల బాటిల్ విలేజ్లో కూడా నిర్మాణాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సైట్ నిర్వహణ బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థ చూసుకుంటోంది. కాలక్రమంలో సిమీ వ్యాలీ చారిత్రాత్మక ప్రాంతంగా నేషనల్ రిజిస్టర్లో నమోదైంది. ప్రస్తుతం ఈ ప్రాంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.